ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను దేవుని కృప వలన. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటియో నాకు తెలియదు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, జాబ్ విషయంలో కానీ, ఆత్మీయంగా కానీ మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో తెలియదు. పెనుగాల్లాగా ఉంటున్నాయి సమస్యలు. మీకు ఒకటి కాకపోతే ఒకటి వచ్చి మీద పడుతున్నది. ఒకటి వెళ్ళిపోకముందుకే ఒకటి వెళ్ళిపోయేలోపే ఇంకొకటి రావడం. ఇట్లా అనేకమైన సమస్యల చేత అలల్లాగా ఎగసిపడుతున్నాయా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదా? ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారా? ఈరోజు ఒకరి చేతిలో మోసపోయి, లేదా ఒక అబ్బాయి చేతిలో ఒక అమ్మాయి చేతిలో మోసపోయి, లేదా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతానన్న ఒక భయంతో ఏదో ఒక పిచ్చి పనులు చేయాలని చూస్తున్నారా? వద్దు, తప్పు. అట్లా చేయొద్దు. మీ కొరకు రక్తం కాచిన, మీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. మీ తల్లి కంటే, మీ తండ్రి కంటే, మీ రక్త సంబంధుల కంటే, నీకున్న సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన ఏ బిడ్డను కూడా ఆయన తోసి వేసే దేవుడు కాదు. ఆయన అంటాడు, సహాయం చేయకున్నట్టు నా హస్తం ఏమైనా కూర్చోగా ఉన్నదా? కాబట్టి అలాంటి దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేద్దాం. కొంతవరకు చెడు స్నేహాలు అన్నది వదిలేయండి. ఈరోజు నానా రకములుగా యవనస్తులు చాలా వరకు పాడైపోతున్నారు. యవనస్తులు అనవసరమైన బంధాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఎందుకంటే దానివల్ల మీరు కొని తెచ్చుకుంటారు సమస్యలు. ప్రశాంతంగా జరుగుతున్న మీ జీవితం మీరు సమస్యలు పడేసుకోవద్దు. మీ చేతనైనంత వరకు మీ జీవితాన్ని మీరు కట్టుకోవడానికి, దేవుని సహాయం చేత కట్టుకోవడానికి ట్రై చేయండి. మీ జీవితం తీసుకెళ్ళి ఇంకొకరికి బానిసగా పెట్టొద్దు. ఇంకొకరు మీ జీవితంతో ఆడుకోవద్దు. ఆ అవకాశం మీరు ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినట్లయితే, ఏదైనా మీరు ఒక వ్యక్తికి ఆ అవకాశం ఇచ్చినట్లయితే వాడు ఆడుకుంటాడు. ఎవరైనా సరే మీ జీవితంతో, మీ ఎమోషన్స్తో, మీ ఫీలింగ్స్తో, మీ కన్నీటితో, మీ బాధతో ఆడుకుంటారు. సంతోషంగా ఉంటారు వాళ్ళు మీరు బాధపడుతుంటే. తొందరపడద్దు. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు ఒకవేళ ఇలా మోసపోయి ఎవరి చేతిలో మోసపోయి మీరు బాధపడుతున్నప్పుడు దేవుడు మీకోసం సిద్ధంగా ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తే విడిపించడానికి. మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా ఈ మనవులు నాకు తెలియజేయండి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. నీ ఆత్మీయ జీవితం రక్షించబడడం ఎంత ముఖ్యమో, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం చాలా అంతకంటే ఎక్కువ ముఖ్యం. దేవుని వార్త అందింది, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఇంకా నాకు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉండొద్దు. నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఆత్మీయంగా ముందుకు రావాల్సిన అవసరతలు ఉన్నాయి. చాలామంది ఆత్మీయంగా లేరు. ఆత్మీయంగా కట్టబడాలని దేవుని అడగట్లేదు. నామకార్థంగా చర్చికి వెళ్ళి వస్తున్నాము. నామకార్థంగా ఆదివారం అయిపోయింది. చర్చికి వెళ్ళినాము, ఆ రోజు ఆ బాకీ తీరిపోయింది, మొక్కు తీరిపోయింది అన్నట్టు కాదు. ఆదివారం అనేది ఓన్లీ ఆదివారమే నువ్వు భక్తి చూపించాలని కాదు. నీకున్న ఎక్కలేని భక్తి అంతా ఆదివారం అక్కడ చూపించడం కాదు. నీ వారే నిన్ను అవమానిస్తున్నారు, నీ వారే నిన్ను వదిలి నిన్ను దూరం పెడుతున్నారు, నీ వారే నీకు సరైన ప్రేమను అందియట్లేదు, నీ వారే నిన్ను దగ్గరికి రానియట్లేదు. నేను బాగా కావలసిన, నిన్ను అర్థం చేసుకొని నీవేంటో తెలిసిన వాళ్ళే నిన్ను పక్కన పెట్టేస్తుంది. ఆ బాధ ఎంత వర్ణనీయంగా ఉంటుందో. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. నిజంగా అవసరాన్ని బట్టి నటించేవారు చాలామంది ఉంటారు. సో అవి ఎక్కడికి వస్తే తిరిగి ఎమోషనల్గా, సెన్సిటివ్గా ఉన్న నీ మీదనే ప్రభావం చూపిస్తాయి. పెనుగాల్ని అణచివేసిన దేవుడు నీ సమస్యలు కూడా అణచివేయడే సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన దగ్గరికి నువ్వు రావాలి. ఆ పడవలో ఉన్న వారందరూ భయపడుతున్నారు. యేసు ప్రభువు అక్కడ ఉన్నా సరే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రము మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడను. అప్పుడు ఆయన నిద్రించి ఉండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. గాలిని సముద్రమును గద్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మలమైందంట. అన్నీ దేవుని మాట వింటున్నాయి. గాలి, ఆకాశము, నీరు, ఈ పంచభూతములన్నీ దేవుని మాట వింటున్నాయి.
జీవితంలో వస్తున్న సమస్యలు, పెనుగాలు లాంటి సమస్యలు, అలచేత కొట్టబడినంత సమస్యలు తట్టుకోలేకపోతున్నావు. అయితే అల్ప విశ్వాసాలంటే దేవుని అంత విశ్వాసం లేనివారు. ఆ విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే పెనుగాల్ని అణచివేసిన దేవుడు, అలలు లాంటి ఆ సముద్రపు అలలను పొంగులను అణచివేసిన దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. భయపడొద్దు, బాధపడొద్దు, కృషించిపోవద్దు. పరిమళ వాసనగా మీ జీవితాలు చేయాలనుకుంటున్నాడు దేవుడు. కుటుంబంలో శాంతి సమాధానం లేక ఒక్కరి రక్షించబడి ఇంకా మిగతా వాళ్ళు రక్షించకుండా నరకం చూస్తున్నారా? ఆత్మీయంగా ఎదలేకపోతున్నారా? మాటల్లో, ప్రవర్తనలో, క్రియల్లో పడిపోతున్నారా? తలంపులో పడిపోతున్నారా? సమస్య మీద సమస్య వచ్చి అసలు నేను బిక్కిరి చేస్తూ నేను ఏమి చేయాలో అర్థం కావట్లేదా? ప్రార్థన చేద్దాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే ఈ కింది నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ సమస్యలు మీకోసం ప్రార్థన చేస్తాం. ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు ఆయుష్ ఎలా ఉందో, నువ్వు ఎలాంటి వాడో తెలియదు. నువ్వు పిండంగా ఉన్నప్పుడు నువ్వేంటో నీకు తెలియదు, కానీ దేవుని తెలుసు. ప్రతి ఒక్కరి పక్షాన దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను ఎరగండి, తెలుసుకోండి, ఆ ప్రణాళిక ప్రకారం జీవించండి. లోకాన్ని ఎక్కువగా ప్రేమించదు. రంగురంగుల లోకం, మాయ ప్రపంచం, మాయల ప్రపంచం ఈ క్షణాన ఆనందం ఇస్తుంది, ఆ క్షణాన ఏడిపించేస్తుంది. తల్లి గర్భంలో నువ్వు ఏ విధంగా పిండంగా ఏర్పడ్డావో, ఏ విధంగా నీ తల్లి నిన్ను కన్నదో, ఏ విధంగా నువ్వు పెంచబడ్డావో నీకు తెలియదు. అప్పుడు నీ యొక్క ఆత్మను తీసుకునే అర్హత నీకు లేదు. నీ సమస్య, ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంది. ప్రార్థన చేయి, నిన్ను నువ్వు తగ్గించుకో, విధేయత చూపించు దేవుని మాటకి. దేవుని మాటకు లోబడు, ఆయనకు లోబడు. మనుషులకు భయపడకు. మనుషులకు భయపడి నీ ఆత్మీయ స్థితిని, నీ ఆత్మీయ ప్రయాణాన్ని పనంగా పెట్టకు, నష్టపోతావు. ఆ తప్పుకి ప్రతిఫలము నీవు జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. తప్పు చేయొద్దు. నువ్వు ఏ విధంగా దేవునికి సమర్పించుకున్నావో ఆ సమర్పణలో ముందుకు వెళ్ళాలి. ఈరోజు తప్పు చేయడానికి ప్రలోభ పెట్టి, ఈరోజు మంచి మాటలు చెప్పి, ఈరోజు నీకు ఆ మాటలు ఇనసొంపుగా ఉన్నందువలన, అవి మంచిగా అనిపించినందువలన వాటిని చేయడానికి, నువ్వు ఆ కార్యం చేయడానికి ముందుకు వెళ్తున్నావు అంటే దాని విషయంలో ఖచ్చితంగా నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని సహాయం తీసుకోవాలి. ఆయన నేను ఎందుకు రక్షించుకున్నాడు? రక్షించబడక ముందు నీ స్థితి ఎలా ఉంది? రక్షించే సమయంలో నీ స్థితి, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రక్షించిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉన్నది? అబ్జర్వ్ చేసుకోవాలి. మనం సమస్య దాటేంత వరకు దేవుడు సమస్య దాటినాక గల్ల ఎరేయద్దు. దేవునికి అన్నీ తెలుసు. ఈరోజు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? ఆ బాధకు కారణం ఏమిటి? ఆ బాధలో నువ్వు ఎవరిని హానుకుంటున్నావు? ఎవరికి విధేయత చూపిస్తున్నావు? ఎవరి మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నావు? మనుషుల మెప్పు కోసం ఒకవేళ ప్రయత్నం చేస్తున్నట్టయితే బయటికి రా. దేవుని సహవాసంలో ఉండు. దేవుని పిల్లలతో సహవాసంలో ఉండు. ఆత్మీయంగా ఉన్న వారితో సహవాసంలో ఉండు. నీ ఆత్మశక్తిని ఇంకా మెరుగుపరుచుకో. ఈ సమస్యలు ఏదైనా సరే దేవుని చేతికి అప్పచెప్పు. ఏ పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. మనుషుల అధికారంలోకి నువ్వు అప్పచెప్పుకోవద్దు. ఎప్పుడైనా సరే దేవుని అధికారం, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ చెల్లెల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే, రక్త సంబంధాల కంటే, నీ చుట్టూ ఉన్న వారి కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో, ఎక్కడ తొలగిపోకుండా, ఎక్కడ పడిపోకుండా నువ్వు దేవుని కార్యం కోసము ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో దేవుడిని దర్శిస్తాడు, ఆ సమస్యను విడిపిస్తాడు. అప్పటి వరకు తొందరపడొద్దు. దేని విషయంలో బాధపడొద్దు. మనుషులను చూసి అసలే బాధపడొద్దు, భయపడొద్దు. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరి కావలసిన బలం శక్తిని దయచండి. మరి ఎంతమంది జీవితంలో తీరని సమస్యలు ఉన్నాయో, ఎంతమంది ఎవరి చేతిలో బాధపడి మోసపోయి బాధపడుచున్నారో తండ్రి రక్షించండి. ఆయా సముద్రపు అలలు పొంగును అణిచివేసినట్టుగా అయ్యా తండ్రి, వీళ్ళ జీవితంలో అలల లాంటి సమస్యలు ఇంకెన్ని ఉన్నాయో, శ్రమలు ఎన్ని ఉన్నాయో, నీ వీళ్ళను బట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు, మానసిక శక్తులు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటిని తీసివేసి నీ పరలోక రాజ్యంలో అయ్యా అడుగు పెట్టే కృపను దయచేయమని, ఆత్మీయంగా పడిపోతున్న వారు, ఆత్మీయంగా విశ్వాసంలో పడిపోతున్న వారందరినీ లేవనెత్తండి. నీకోసం రోషం కలిగిన బిడ్డలుగా అనడం, పితరులు ఏ విధంగా అయితే నీకోసం వాళ్ళ బ్రతుకులు త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని ఏది ఎంచుకోకుండా అయ్యా త్యాగాలు చేసి నీకోసం ముందుకు సాగినారు. ఆ విధంగా నీ బిడ్డ ధైర్యపరిచి విశ్వాసంలో బలపరచుకొని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.